బాబు జగజీవన్ రామ్ 118వ జయంతిని ఈరోజు దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో చాలా బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది. మరి బాబు జగజీవన్ రామ్ అంటే అందరి వాడు, మరి మాజీ ఉప ప్రధాని, మరి భారతదేశానికి దళిత బాంధవుడు, మరి 50 సంవత్సరాల గొప్ప పార్లమెంటేరియన్, ఉప ప్రధానిగా ఎన్నో పదవులు నిర్వహించి ఇలా ఎస్సీల అభ్యున్నతి కోసం బాగా కృషి చేసినటువంటి వ్యక్తి మన జగజీవన్ రామ్ గారు. మరి వారి ఆశయాలను మనమంతా కొనసాగించాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన జగజీవన్ రామ్ సంఘం అధ్యక్షుడు రాజమౌళి గారు, మరి జోగయ్య గారు, క్యాషియర్ యాదగిరి గారు, మరి మా మాజీ మున్సిపల్ చైర్మన్ మరి వారి భూమిరెడ్డి గారు, మరి బీజేపీ నాయకుడు తమ్ముడు యువ నాయకుడు మా తమ్ముడు గారు, అలాగే మన ఆశ యాదగిరి గారు, స్వామి గారు, కట్టూరు రామచంద్రం గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులకు అందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా యొక్క జేబీఎం నమస్సుమాంజలు. మనం అందరం కూడా బాబు జగజీవన్ రామ్ చూపిన బాటలో నడిచి వారి ఆశయాలు కొనసాగించాలని చెప్పి, మరి ఎస్సీల అభ్యున్నతి కోసము వారు చేసిన సేవలు మరవలేనివి. మరి అందరం కూడా మనం అభినందించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా నేను నివాళులు అర్పిస్తాను ఘనంగా. జై భీమ్. బాబు జగజీవన్ రామ్ ఆశయాలను, బాబు జగజీవన్ రామ్ ఆశయాలను. భారత ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కే గారికి కృతజ్ఞతలు, మరియు మా మాజీ కౌన్సిలర్లకు మరియు మండల పార్టీ అధ్యక్షులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మన బడుగు బలైన వర్గాలు కొన్ని సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి పథంలో నడుస్తలేవు. ఆ బడుగు బలైన వర్గాలు అభివృద్ధి పథంలో కొనసాగాలంటే మనమందరం ఒక ఏకదాటిగా నిలబడి మన బతుకు బాగు కోసం అందరం కృషి చేయాలి. మరియు అంబేద్కర్ బాబు జగజీవన్ ఆశయాలు కొనసాగించడానికి ఆయన బాటలో మనము నడవాలి. మరియు ఎస్సీ ఎస్టీ అభివృద్ధి కోసం మా ఎంకన్న మరి దళితులకు ఇళ్ల కోసం రూపాయలు 10 లక్షలు ఇవ్వడానికి కోసం ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కోరుతున్నాను. బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ఈరోజు జగజీవన్ రామ్ యువజన సంఘం ఆధ్వర్యంలో దుబ్బాకలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ బక్కి వెంకటయ్య గారికి, ఇక్కడ నాతో పాటు ఆడినటువంటి వివిధ పార్టీ నాయకులు పెద్దలందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ, బాబు జగజీవన్ రామ్ గారు అణచివేతలు ఎదుర్కొని అనేక రకమైనటువంటి అవమానాలు ఎదుర్కొని ఆ రోజు స్వాతంత్రానికి పూర్వమే ఒక రాజకీయ నాయకుడిగా వెలుగొంది. స్వాతంత్రం తర్వాత అనేక రకమైన పదవులు అనుభవించాడు. ముఖ్యంగా కార్మిక శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, భారత ఉప ప్రధానిగా మరి అనేక రకమైనటువంటి పదవులు అనుభవించి 50 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా మరి పార్లమెంటేరియన్గా ఒక గుర్తింపు పొందిండు. మరి దళిత జన హక్కుల కోసం పోరాడేటువంటి గొప్ప వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. మరి అంబేద్కర్ తర్వాత అంతటి పేరు గడించిన వ్యక్తి జగజీవన్ రామ్ గారు మరి దళితులు వెనుకబాటు గురైండ్రు. రాష్ట్రపతి బాబు జగజీవన్ గారి 118వ జయంతి సందర్భంగా